యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సెషన్‌కి సంబంధించి మెయిన్ ఫ్రీక్వెంట్‌గా రీసెంట్‌గా వస్తున్న సైబర్ క్రైమ్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో ఒక కొత్త ట్రెండ్ బిగిన్ అయిందండి. ఒక కొత్త మోడస్ ఆపరేండితో చేస్తున్న క్రైమ్స్ మోర్ పర్టిక్యులర్‌లీ పర్టైనింగ్ అబౌట్ ది స్టాక్ మార్కెటింగ్. ఈరోజు రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తున్నాము. ఇన్వెస్ట్‌మెంట్‌లో అత్యుత్తమైన ఇన్వెస్ట్‌మెంట్ ఏదంటే స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూపిస్తున్నారు. ఇంతకుముందు ల్యాండ్‌లో గానీ, గోల్డ్‌లో గానీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టడం జరిగేది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రీమియర్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి హైలీ ఇంటెలెక్చువల్స్ డాక్టర్స్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ, బిజినెస్ పర్సనాలిటీస్ గానీ వీళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఇది ఆసరాగా చేసుకొని ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక కొత్త పంతా సైబర్ క్రైమ్‌ని స్టార్ట్ చేశారు. అదేంటంటే టెలిగ్రాము, వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ నుంచి ఎవరైతే రెగ్యులర్‌గా ఇట్లాంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తారో డీమ్యాట్ గానీ ఇతరత్ర అకౌంట్లు క్రియేట్ చేసుకొని వాళ్ళకి మెసేజ్‌లు పంపిస్తున్నారు. అవి ఏ విధంగా ఉంటాయి? స్టాక్ మార్కెట్‌లో ఏ రోజు ఏది మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రాఫిటబుల్‌గా ఉంటుంది అన్నది. అట్ ద సేమ్ టైము వాళ్ళే మిడిల్ మ్యాన్‌గా ఉండి మీ స్టాక్ మార్కెట్ సంబంధించిన ప్రొఫైల్ యూజర్ ఐడి అంటే డీమ్యాటర్ గానీ ఏదైనా ఇతరత్ర ప్రొఫైల్ యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకొని మీ స్టాక్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసి మంచి బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి నమ్మిస్తున్నారు. నమ్మించడమే కాదు గ్రూప్‌లో ఆ నమ్మించడానికి కావాల్సిన మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇదిగో మేము 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 2 డేస్‌లో ఇది 1,80,000 అయింది, 2,00,000 అయింది, లేదంటే 3,00,000 అయిందని ఆ గ్రూప్‌లో ఆ ఎవిడెన్స్‌లు పెట్టడం ద్వారా బాగా వీళ్ళని నమ్మించి ఈ ఇంటెలెక్చువల్ క్లాస్ ఎవరైతే డాక్టర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో స్టాక్ మార్కెట్‌లో బాగా ఇన్వెస్ట్ చేసే పర్సనాలిటీస్ వీళ్ళనే ట్రాప్ చేసి, విక్టిమైజ్ చేసి వీళ్ళ తరపున వీళ్ళ స్టాక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ దాన్ని డైవర్ట్ చేసి ఇతరత్ర కంపెనీల మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాన్ని వాళ్ళు ప్రాఫిట్ చేసుకోవడం ద్వారా వీళ్ళ స్టాక్ అకౌంట్‌లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్‌ని కంప్లీట్‌గా వాళ్ళు మింట్ చేసేస్తున్నారు. కంప్లీట్‌గా అమౌంట్ లేకుండా చేసేస్తున్నారు దాన్ని. సో, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు? ఇతన్ని నమ్మి, మేము ఏదైనా సరే నష్టం వచ్చినా, లాభం వచ్చినా మా అకౌంట్‌లో జరుగుతుంది. లాభం వస్తే మా అకౌంట్‌కే డైరెక్ట్‌గా మా సేవింగ్స్ అకౌంట్‌కి వచ్చేస్తుంది స్టాక్స్‌ని అమ్మేస్తే. సో, ఇతర వ్యక్తి ఎవరు కూడా ఆ అమౌంట్‌ని తీసుకోలేరు కాబట్టి ధైర్యంగా చేస్తున్నామన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే స్టాకింగ్‌లో దాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని రూట్ డైవర్ట్ చేసి వేరే కంపెనీల ద్వారా ఆ అమౌంట్‌ని ఎన్‌కాష్ చేస్తున్నారు వాళ్ళు. సో, ఈ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కి సంబంధించి డీటెయిల్ సైబర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరగాల్సి ఉంది. ఏ విధంగా ఈ మనీని తీసుకొస్తున్నారనేది. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే కంపెనీలన్నీ కూడా దే ఆర్ రెగ్యులేటెడ్ బై ది సెబీ. సెబీ గైడ్‌లైన్స్ ప్రకారం రెగ్యులేట్ అయ్యి ఉంటాయి. సో, ఇలాంటి ఒక నెట్వర్క్‌లో ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటే, సెబీ కూడా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాల్సుంది. సో, ఈ క్రమంలో ఏంటంటే, మీకు గానీ, మీ మొబైల్స్‌కి గానీ, టెలిగ్రామ్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ఏ ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా గానీ, స్టాక్ మార్కెట్‌కి సంబంధించి ఏ మెసేజ్‌లొచ్చినా, ఎలాంటి గ్రూప్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినా మీకు, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నమ్మి వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పి మీ స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్‌లు ఇస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాధితులు చాలా ఎక్కువ మంది బాధితులున్నారు. గత 5, 6 నెలలుగా ఇది బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అంత ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షల్లోనే నష్టపోతున్నారు. 5,00,000, 10,00,000, 20,00,000, 30,00,000 మోస్ట్‌లీ 50,00,000 నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళని నమ్మి. కాబట్టి ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడుల్లో చిక్కుకొని మీ జీవితాలను గానీ, మీ ఉద్యోగాలను గానీ పాడు చేసుకోకండి. సో, దీని పట్ల అవేర్‌గా ఉండండి. మరింత ఇన్‌పుట్స్ ఇంకా దీనికి సంబంధించి ఏ విధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుందని ఒక డీటెయిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నెక్స్ట్ సెషన్ అనేది కండక్ట్ చేస్తాం. దీని మీద పోలీసులు కూడా వెంటనే తక్షణమే కావాల్సిన చర్యలు తీసుకొని మీ ఏదైతే ఇప్పుడు సైబర్ క్రైమ్‌కి సంబంధించి అవేర్‌నెస్ కండక్ట్ చేస్తున్నారో ఈ స్టాక్ మార్కెటింగ్ మోర్ పర్టిక్యులర్‌గా ఈ స్టాక్ మార్కెట్‌కి సంబంధించి జరుగుతున్న ఈ ఫ్రాడ్ ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఎంటర్ అయ్యి మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని మిమ్మల్ని మోసగించి మీ స్టాక్ మేనేజ్మెంట్‌లో ఉన్న అమౌంట్ అంతా బయటకి తీస్తున్నారో
ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించి కూడా అవేర్నెస్ కండక్ట్ చేయాల్సి ఉంది. ఆ బాధ్యత పోలీసుల మీద, ఇతర రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీద కూడా ఉంది. ఈ విషయాన్ని మేము సంబంధిత డీజీపీ గారికి, ఉన్నత హైయర్ సుపీరియర్ అఫీషియల్స్కి మేము పంపించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ సెషన్లో ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి జరగగానే అనే దాని మీద డీటెయిల్ ఇన్పుట్స్తో వస్తాం. సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ వేలు.